అండ్ అందరికీ ఈరోజు మేము క్యారెట్ హల్వా చేసుకుంటున్నాం. ముందుగా మా మరదలు నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, ఇంకోటి ఏంటిదమ్మా కిస్మిస్ అవి అయితే వేయించుతుంది. నేనైతే అవి వేయించుకుంటున్నాం. ఇప్పుడు చూపిస్తా. వాటితో పాటు ఇప్పుడు కొంచెము ఎండు కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి ముక్కలు అవి వేయించుకున్నాక నేను బయట పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే ఇవి అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కదా. ఇప్పుడైతే పొయ్యి మంచి చేసిన పొయ్యి మీద ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఈ తురుములోనే మనము నెయ్యి వేసుకుందాం. ఇదైతే మగ్గుతుంది. నాకు చూసి నెయ్యి సరిపోలేదు, ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన, అందుకే వెళ్తలేదు. ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇదైతే కరగబెట్టుకుందాం. అయితే మగ్గుతుంది. ఇప్పుడు ఇదైతే ఉడికింది. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకున్నాము. నేనైతే చిక్కటి పాలు, ఇవి ముంతకు కొన్ని తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలు పోసి కలుపుకుందాం. ఇప్పుడు అదిగో మా అమ్మాయి అయితే బెల్లం తురుముతుంది. తురిమిన బెల్లాన్ని అందులో వేసుకున్నాము. కొంచెం పాలు అది ఉడికినాక ఇదంతా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం బంక బెల్లం అట్లా తర్వాత బెల్లం వేసి అంతా కలుపుకున్నాం. మా వాళ్ళు అయితే కొంచెం స్వీట్ ఎక్కువనే తింటారు. మేము 3/4 kg బెల్లం వేసుకున్నాం. ఇప్పుడైతే కలుపుతుంది అమ్మాయి. ఇప్పుడైతే మన హల్వా అయితే అయిపోయింది. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి కూడా వేసి కలిపేసింది. ఇప్పుడు పైన మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా మీదకి వచ్చేటట్టు ఇంకొంచెము కలుపుకుందాం. ఇంకో చెంచా చాలు, ఇంకా కలుపు. ఇంకా పడుతుంది అయ్యాల కలుపు. ఇక ఇప్పుడైతే అంతా కలిపి గట్టిగా కలిపి, అడుగు నుంచి కలుపు. ఇంతే అయిపోయింది. క్యారెట్ హల్వా అయితే అయిపోయింది. మీకు కానీ ఈ హల్వా కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఓకే, మరి దించేసుకుందాం. దించే మన హల్వా అయితే ఫైనల్గా అయిపోయింది. ఇంతే, ఇక సింపుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఓకే, మరి మా హల్వా తయారైపోయింది. బాయ్.